వ్యవస్థగా ఎదగటానికి దోహదం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. భూ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి తోడ్పడ్డారని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. లేబర్ భయపడే కాలం లేదు. ఎందుకని నడిచింది మంచి ఉండాలి, ప్రేమ ఉండాలి, కడుపుతో ఉండాలి. రాజకీయ ఒక రాజుకు దాని ఏమంటారు బాబు, మంచి ప్రేమ ఉండాలి, అవసరమైతే కరుణతో పాటుగా పరిపాలనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కట్టుగా నిర్ణయం కూడా తీసుకునేది ఉండాలనే ఫిలాసఫీ పాటిస్తాను. సో ఏది ఏమని ఇలా పివి నరసింహారావు గారికి ముందు మా పైసలు క్యాచ్ చేస్తుండ్రు. అరే అందరు 14 భాషలు తెలుసు, పివి నరసింహారావు గారు కట్టాను 15 భాషలు తెలుసు, ఇంకోటి మౌన భాష ఏ తప్పుడే కూకురుడు కూడా దాని పని అదే చేసుకుంటే చట్టవారి ఆయన వరుతుంటే కూడా అని కానీ అనుకోని మనకి ఏదో అది సాధ్యం రావాలంటే ఇంకో 18,000 అయితే 60,000 దాటితే అది ఏమన్నా. సో ఏది ఏమైనా నిజంగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఈ ఘట్టం మీద ఉంటున్నటువంటి పివి నరసింహారావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుచొని మాట్లాడుతున్నాం అనడమే ఒక అదృష్టం. తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, ఏ అంశం తీసుకున్నా ఆనాడు ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహారావుతో చెప్పిన ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకున్నారు. మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పివి నరసింహారావుతో పివి నరసింహారావు చూసిన వాళ్ళ సభ్యులు ఏం చొక్కానా అని గౌరవంగా చొక్కారావు గారిని పిలిచేటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అవునా కదా, చొక్కానా తప్ప ఇంకొకటి పిలిచేది కాదు. పివి నరసింహారావు గారు కూడా అదే స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద వెంకట స్వామి గారు కావచ్చు, పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు, ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు. ఎందుకంటే అందరూ కూడా మంచి పేరు గల నాయకులు, ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకుల దగ్గర సహవాసం చేసిన, శిష్యుడికం చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వచనం మేరకు కావచ్చు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు,